హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి. ఒకటేమో కొబ్బరి పచ్చడి, ఇంకోటొచ్చేసి పొనగంటి కూర, పచ్చి శనగపప్పు రెసిపీ అండి. ఇదివరకు ఈ పొనగంటి కూర మామిడి కాయతో కందిపప్పుతో షేర్ చేశాను. ఇదొచ్చేసి పచ్చి శనగపప్పుతో అనమాట. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. కొబ్బరి పచ్చడి తాలింపు ప్రాసెస్. ఇదొచ్చేసి పొనగంటి కూర ఇది లాస్ట్ ప్రాసెస్. నేను కొంచెం లైట్గా లిక్విడ్ పెట్టుకున్నానండి. మీరు ఫ్రై లాగా కూడా వాటర్ ఏం లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఇది సీజనలే అండి. పొనగంటి కూర, గంగవేలి కూర ఇలాంటివన్నీ ఇది సీజనల్ ఫుడ్స్. సీజనల్ లీఫీ అనమాట. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సీజన్లో చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ. అయితే ఫస్ట్ అండి నేను కొబ్బరి పచ్చడి షేర్ చేస్తున్నాను. ఇంత చింతపండు నానబెట్టుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ అంతా, ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఆయిల్ వేసుకుని తర్వాత జీలకర్ర, మినప్పప్పు, నా దగ్గర పొట్టు మినప్పప్పు ఉంది. పొట్టు మినప్పప్పు వేసుకుంటానండి నేను ఇప్పుడు. ఇది కారం కొంచెం ఎక్కువగా ఉందండి. ఎండుమిర్చి, వెల్లుల్లి పొట్టు తీయకుండా అలాగే వేసేసాను నేను. మీరు కావాలంటే తీసుకోండి. బాగా వేయించుకోవాలి. నేను మొత్తం ఒక్క కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి. కట్ చేసి, వాష్ చేసి, కట్ చేసి పెట్టుకున్నది. ఒక కొబ్బరికాయ మొత్తం తీసేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ రెసిపీ అండి అన్నంలోకి బాగుంటుంది. సాంబార్తో పాటు ఇది నంచుకుంటే బాగుంటుంది. లేకపోతే నెయ్యి వేసుకుని అన్నంలో తింటే బాగుంటుంది. దోశకి బాగుంటుందండి. మీరు లాస్ట్లో తాలింపు వేసుకోకపోయినా పర్లేదండి. నేను ఇక్కడ వేసుకున్నాను. మళ్ళీ ఎండుమిర్చి వేసుకోలేదు నేను. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి కూడా వేసుకోవచ్చండి తాలింపు. అయితే ఉప్పు, కారం, చింతపండు ఉంది కాబట్టి ఉప్పు, కారం బాగానే పడుతుందండి పచ్చడిలోకి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 3 డేస్ ఉంటుందండి. ఎందుకంటే మనం అన్నీ వేయించుకుంటున్నాము, ప్లస్ చింతపండు ఉంది కాబట్టి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఉప్పు తర్వాత రుచి చూసుకుని పడితే ఇంకొంచెం వేసుకోవచ్చండి. చింతపండు వేసుకున్నాను. కాస్త వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయలండి మీరు కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ తగ్గించుకోవచ్చండి. నాది కొంచెం కారంగానే ఉంది. ఇలా వచ్చిందండి. మీకు కావాలంటే డైల్యూట్ చేసుకోండి. నేనైతే డైల్యూట్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పొనగంటి కూర అండి. ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, సారీ అండి మళ్ళీ తాలింపు ప్రాసెస్ మీకు కావాలంటే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి. డైల్యూట్ చేసుకోండి. నేను ఇక్కడ డైల్యూట్ చేసుకోలేదండి. నేను ఇలాగే పెట్టేశాను. మీకు కావాలంటే కొంచెం డైల్యూట్ చేసుకోండి. అంతే అండి. చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి పొనగంటి కూర అండి. ఇది సీజనల్ లీఫీ అనమాట. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగాక ఆయిల్ వేసుకుని అన్నీ తుంచి పెట్టుకున్నానండి. నేను 2 రెసిపీస్ కదా, అన్నీ తుంచి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, అది చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి,
చిటికెడు ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతుందండి. కొంచెం ఉప్పు, ఓ 4, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను. బాగా కలుపుకొని ఒక చిన్న 2 టమాటోస్ అండి, లేదంటే మీడియం సైజ్ ఒక టమాటో చాలండి. కాస్త పసుపు, కారం అండి, ఇంకొంచెం ఉప్పు, కారానికి సరిపడా ఉప్పు. తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లి వేసుకోవట్లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీ చాయిస్. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఫ్రై లాగా అనుకున్నాను, అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోండి. కాకపోతే సెమీ లిక్విడ్, మరీ లిక్విడ్ కాకుండా అలా పెట్టుకున్నాను నేను. టమాటోస్ యాడ్ చేసుకోవాలండి. ఒక్క మీడియం సైజ్ లేదంటే చిన్నవి 2 తీసుకున్నాను నేను. బాగా కలుపుకొని ఇప్పుడు పొనుగంటి కూరని యాడ్ చేసుకోవాలండి. చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో. ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ కందిపప్పుతో చేసింది షేర్ చేశాను నేను. మామిడికాయ కందిపప్పు పొనుగంటి కూర రెసిపీ షేర్ చేశాను. ఇప్పుడు నేను 3 అంతులు ఉడికించుకున్నానండి పచ్చిశనగపప్పు, అది యాడ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిసిపోయి మగ్గిపోవాలండి, అన్నీ కలిసిపోవాలి. ఉప్పు కారం అంతా పచ్చిశనగపప్పుకి పట్టాలి. ఇంకొంచెం బాగా మగ్గాలన్నమాట. అప్పటి వరకు పెట్టుకోవాలండి స్టవ్ పైన. వేసేదంతా అయిపోయింది, కాకపోతే అప్పటిదాకా పెట్టుకోవాలి. బ్యాచిలర్స్కి, బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్, మా పెట్టిది షార్ట్స్లో పెడతానండి. లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లింక్ ఇస్తానండి. ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి, క్రాఫ్ట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. అంతే అండి, హెల్తీ రెసిపీ రెడీ అయింది. థ్యాంక్ యూ అండి.